ప్రస్తుతం టమాటాలు కేజీ 100 రూపాయలు ఉన్నాయండి రైతు బజార్లో. టమాటాలు అంటే బంగారంతో సమానం మనకి. కర్రీ బాగా వచ్చిందండి, సూపర్ టేస్ట్ ఉంది. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి మీ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రొయ్యలు శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా రొయ్యలు క్లీన్ చేసుకుని దాకలు వేసుకుని పసుపు వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేపుకోండి. అప్పుడు దానికి ఉన్న నీసు వాసన అనేది పోతుందన్నమాట. వాటర్ చూసారా ఎలా పైకి వస్తుందో, ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలన్నమాట. చక్కగా ఉడికిపోయినాయి కదా, ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోయినాయి. ఇలా చూస్తేనే మనకు తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. ఇక ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా బాగా వేగనివ్వాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇక ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. కూరలోకి ఎప్పుడైనా చక్కగా ఫ్రెష్గా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటేనే మంచి రుచి వస్తుంది అన్నమాట. ఫ్రెష్ కరివేపాకుని అందులో ఒకటి యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. టమాటాలను యాడ్ చేసుకోండి. ప్రస్తుతం టమాటాలు కేజీ 100 రూపాయలు ఉన్నాయండి రైతు బజార్లో. టమాటాలు అంటే బంగారంతో సమానం మనం. అయినా టమాటాలు వేసి వండుకుంటున్నాం చూడండి. ఈ టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్ అవనివ్వండి, అంటే మగ్గిపోవాలి మెత్తగా. టమాటాలు చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ రొయ్యలు వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఈ ఆయిల్లో చక్కగా కాసేపు మగ్గనివ్వండి. ఇంచుమించుగా ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పచ్చి రొయ్యలు శనగపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకోండి. కారం, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి. చక్కగా ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకోండి. చేసుకుని చక్కగా కలిపి మూత పెట్టుకుని మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ సరిపడినంత పోసుకోండి, గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోండి. చక్కగా వాటర్ మనకు సరిపడినంత వాటర్ పోసుకున్నాం కదండి,
ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కరివేపాకు బంచిని అందులో పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా. కూర చూడండి చక్కగా దగ్గరగా అయిపోయింది కదా. మనకి గ్రేవీ చాలనుకుంటే కట్టేసుకోండి చక్కగా, లేదా ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకా దగ్గరికి చేసుకోండి. కొన్ని రొయ్యలు చక్కగా ఉడికిపోయినాయి కదా, ఎక్సలెంట్గా వచ్చింది. స్మెల్ మొత్తం అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. రోటీలోకి చపాతీలో కూడా బాగుంటుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కర్రీ బాగా వచ్చిందండి, సూపర్ టేస్ట్ ఉంది. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి మీ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.